ఎక్కడి నుంచి వచ్చిందా అమ్మ? ఉందామె ఇల్లు రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది ముసలామె, పెద్ద ఆవిడే. ఏడుంది? ఏడున్నావు బంగారం? నాకు కలిసిందండి పొద్దున. నేను అన్నాను, నేను నిన్ను కలుస్తానమ్మా పర్సనల్గా అన్న ఆమెతో. ఆమె చూసి నాకు సిగ్గైంది. ఆమె రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది, పెద్ద ఆవిడండి. ఏడన్నా ఉంటే నాకు చూపియండి. చాలా పెద్ద ఆమె, కర్ర పట్టుకుని రౌండింగ్ ప్రేయర్ చేస్తుంది. ఏడుందమ్మా ఆమె? వినపడలే అమ్మ ఇంతసేపు. నా దగ్గర మైక్ తీసుకురండి, తీసుకెళ్ళండి. సిగ్గు రావాలి మనకి. సిగ్గే లేదు మనకి. అందుకని సిగ్గు రావాలని దేవుడు ఇట్లాంటి వాళ్ళని అందరినీ పంపుతున్నాడు. లైవ్లో వాళ్ళకి కూడా సిగ్గు రావాలి. ఆమె ఏజ్ ఎంత అండి? ఆమె ఎక్కడి నుంచి వచ్చావమ్మా? గోహతినా? ఆమె చెప్తుంది. నాకే తగిలింది ఆమె. అందరిని అడుగుతున్నాడు అమ్మని కలిపి అంటే. మా వాళ్ళు ఏమంటున్నారు? ఏడు వచ్చావమ్మా? మధ్యప్రదేశ్ నుంచి వచ్చారండి మేడం. అమ్మ మధ్యప్రదేశ్, ఎక్కడ? భోపాల్ దగ్గర. భూపాల్? అవునండి, భోపాల్. మధ్యప్రదేశ్కి ముఖ్య పట్టణం భోపాల్. దాని దగ్గర ఊరు నుంచి. మధ్యప్రదేశ్ భూపాల్ నుండి వచ్చావా? అవునండి. ఎందుకు వచ్చావమ్మా అంత దూరం నుండి? ప్రార్థనకమ్మా, ప్రార్థనకు. లైవ్లో ఉన్నవారు చప్పట్లు కొట్టుకోండి ఇంట్లో. ఆ ఏజ్కైనా సెల్యూట్ చేయాలి ఆమెకి. ఆమెను గణపరచాలి దేవుడు. సిగ్గు లేదు మనకి అనాల. మనకు సిగ్గే లేదు. అవగానే అమ్మ పండుకుందా. ఒక్కదాని వచ్చావమ్మా? లేదండి, కొడుకు వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. మీ బాబు వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడా? అవునండి. మరి ఎంత పెద్ద వయసు కదా, వద్దని అనలే? వాళ్ళంతా వద్దన్నారు నన్ను ప్రార్థనకు. రెండో అమ్మాయి 2 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చిందంట. ఓకే. ప్రొద్దుటూరు నుంచి. ఓకే. చాలా మంది వస్తారు, లక్షల మంది వస్తారు, నిన్ను తొక్కేస్తారు, ఎవరు నిన్ను చూస్తారు, వద్దు, వెళ్ళొద్దు, కొట్లాట వాళ్ళతో. నాకు వాళ్ళని కొట్లాడ వచ్చిన నేను. తల్లి అమ్మా ఎప్పుడన్నా కలిసావు మమ్మల్ని? లేదండి, ఫోన్లో చూశానండి. చూసావు? చూడాలని వచ్చావు? ఆమె అడుగుతుంది, కలవాలి, చూడాలని వచ్చినని చెప్తుంది. నేను రౌండింగ్ ప్రేయర్కి వెళ్తున్నప్పుడు ఇట్లా ఆమెను దాటి వెళ్తుంటే అమ్మ అమ్మ అంటే పెద్దోళ్ళు కదా, నాకు చాలా ప్రేమ గౌరవం. ఎవరైనా పెద్దవాళ్ళు గట్టిగా పిలిస్తే ఆగి అడిగాను, ఏం తల్లి అంటే మధ్యప్రదేశ్ భోపాల్ ఇక్కడ చెప్పి. కానీ నేను షాక్ అయిపోయా. నేను అన్నాను ఆమెతో, అమ్మ నిన్ను కలుస్తా తల్లి, నువ్వు ఇంత దూరం నుండి వచ్చావా? పక్కనే మందమరి, మంచిర్యాల, బెల్లంపల్లి, చుట్టుపక్కల ఆదిలాబాద్, హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ. అమ్మో మా వాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారు. ఫీలింగో ఇక్కడికొచ్చి. ఎక్కడున్నావమ్మా నువ్వు? ఇక్కడనే ఉన్నానండి అందరితో. క్యాంటీన్ దగ్గర. క్యాంటీన్ దగ్గర ఉంటున్నావా? అవునండి సార్. అయ్యయ్యో, అందరూ నన్ను, వీళ్ళు అంతా ఎగతాళి చేస్తారు, గ్రౌండ్కి ఎందుకు వస్తావు, రావద్దంటారు. ఓకే, ఎగతాళి చేస్తారు, వద్దంటారు. కర్ర పట్టుకొని తిరుగుతావు కదా. ఎంక ఇరిగినదండి అయినా తిరుగుతావు. దాని గురించే కరెక్ట్ పట్టుకుంటున్నా అన్నమాట. అదే అయినా తిరుగుతావు. వాళ్ళు అన్నాగా నువ్వు తిరుగుతున్నావు. నన్ను మీ కొడుకు ఫోన్ చేశాడా, ఎలా ఉన్నామని అడిగాడా? అడిగాడా? అమ్మ చెప్పావా? చాలా సార్లు చేశారండి. బాగున్నామని చెప్పావా? చెప్పాను. ఏమన్నారు మరి? ఫస్ట్ క్లాస్ ఉంది, మీరు నన్ను ఏడిపించినారు, కొట్లాడినారు అని. అరే, ఆమెకి స్పెషల్ అకామిడేషన్ ఇవ్వాలా, మీదే బాధ్యత. ఆమె మంచం మీద వండుకోబెట్టాలా, ఆమెకు స్పెషల్ ఫుడ్ ఇవ్వాలా, మీరు స్పెషల్గా చూసుకోవాలా. మొన్న ఆమెకు సెల్ఫ్